మంత్రి వారి గారికి ఇక్కడ బోయన శాంతిపురం మండలం, వీకోట మండలం, రామకుప్పం మండలం, గుడిపిల్లి మండలం 4 మండలాల నీళ్లు తాగునీటి సరఫరా చేసిన అందరూ కూడా విజ్ఞప్తి చేయడమేమనగా 2019 సంవత్సరం నుండి 2021 సంవత్సరం 7వ నెల లాస్ట్ వరకు నీళ్లు సరఫరా చేసినాము. ఇంతవరకు ఇంత నీటి సరఫరా చేసిండే దాంట్లో ఇంతవరకు మనకు బిల్లులు ఇచ్చిండేది ఏమంటే 3 నెలలు 4 బిల్లులు మాత్రమే ఇచ్చినారు. కనీసం ఇంకా ఎలక్షన్ రాబోతా ఉంది, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంతవరకు కూడా నీళ్లు తోలిండే వాళ్ళు 99% మా వైఎస్ఆర్ కార్యకర్తలే. నేను కూడా బూత్ కన్వీనర్ని. ఇంత ఓపికగా ఉన్నారంటే ఇప్పుడు ఓపిక నశించి ఇంకా మా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే మళ్ళా మన డబ్బులు రాకపోతుంది, వచ్చేలేదు, అనేక మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పనేసి ఈరోజు కార్యకర్తలే కూడా ప్రభుత్వం పైన ఏజ్ మాడాల్సి వచ్చింది. కార్యకర్తలు ఏజ్ మాడతారంటే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా కష్టాలు తట్టుకోలేకుండా బాధపడతా ఉన్నాం. కాబట్టి దయవుంచి ముఖ్యమంత్రి వర్యులు, మన జిల్లా పెద్ద దిక్కైన మినిస్టర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, అక్కడ ధనంజయ రెడ్డి గారు కానీ, మన ఆర్థిక శాఖ భరత్ సార్ కానీ అందరూ కూడా మా పైన, మా కుప్పము చందీలు సార్ కానీ అందరూ కూడా ఈ నీటి సరఫరా చేసిండే వాళ్ళు పైన దయ ఉంచి మా నీటి బిల్లులు ఈ 2-3 రోజుల్లో నీటి బిల్లులో మాకు సరఫరా చేస్తే బాగుంటుంది. లేకుండా పోతే ఇంక విధి లేని పరిస్థితుల్లో అందరూ కూడా కలిసి రేపు గడ్డగడ్డగా పోరాటం చేయాల్సి వస్తుంది. అప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది, నాయకులకు చెడ్డ పేరు వస్తుంది, అందరూ కూడా బాధపడాల్సి వస్తుందని చెప్పనేసి పార్టీకి విన్నపం చేసుకుంటూ మా బిల్లులు చెల్లించమని అడుక్కుంటా ఉన్నాం సార్.